హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చాను కదా, బర్త్డే వీడియో అయితే ఉంది కదా. బట్ ఇది అనుపమది అయితే సేమ్ నాకు ఇలాంటిది ఒక ప్రో అయితే పంపారు. దీని మీద అనుపమ వీడియో చేయమని. బట్ నేను బెటర్గా చేశాను. మీకు రెండు వీడియో చూపిస్తున్నాను, వాళ్ళు పంపించిన వీడియో అండ్ నేను తెచ్చిన వీడియో. అండ్ రెండు బాగుంటే ఓకే, నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం నేను బెటర్గా చేస్తాను. మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇది బర్త్డే అయితే ఇది గర్ల్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఎలా చేస్తారో చెప్తాను. మీరు వీడియో చూశారు కదా, అండ్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటా. బెస్ట్ అయితే అమేజింగ్ అయితే ఉంది వీడియో. అండ్ మీరు ఇన్స్టాలో వెళ్ళి చూసుకుంటే ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియోతో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే చాలా కూడా థ్రిల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఓన్లీ ఫుల్ బిజిఎం అయితే ఉంటుంది, చాలా కూడా బాగుంటుంది. బట్ నేను ఏంటంటే ఇది అల్ట్రా మోషన్ అయితే ఉంటుంది. బట్ ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి. అండ్ నేను అలర్ట్ మోషన్ రెండు అయితే ఇస్తాను. ఒకటి ప్రో వర్షన్, ఇంకోటి నేను చేసిన ఆప్షన్. నేను దాని మీదే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసి చేస్తున్నాను. బెటర్గా అయితే ఉంది. ఇది అన్ని ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మీకు లింక్ ఇస్తా, అక్కడ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. ఇక్కడ ఏం లేదు, లాగిన్ కూడా ఏం లేదు. ఓకేనా? దాని మీద ఇంకొక వీడియో తీస్తాను. బట్ ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఎలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు రేటింగ్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ అలర్ట్ మిషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వచ్చేసి ఫాంట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు ఫాంట్ అనేది మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేను నేమ్ అవుతుంది కదా, అంటే హ్యాపీ బర్త్డే. ఓకే, అప్పుడు దీని వేస్తారంటే అప్పుడు ఇట్లాంటి వచ్చింది కదా, అప్పుడు వేస్తారంటే దీన్ని కీ మిషన్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ అనుపమ అనే పేరు అయితే కదా, అంటే ఇక్కడ మీ సిస్టర్ ఏదైనా కావచ్చు, అక్కడ ఒక నేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఆన్ చేసుకోండి. ఓకేనా? ఆన్ చేసుకుంటే అక్కడ షార్ట్ అనేది పోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ముందుగా అయితే మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా తెలియకపోతే హైలైట్లో 2 minutes టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఎలా అనేసి ఫుల్ వర్క్ చూసుకోండి. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు చూడండి. ఓకేనా? మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేసి మీకు అర్థం కాదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఇమేజ్లు ఉంది కదా, ఆ ఇమేజ్కి అంటే మీ ఫొటోస్, అంటే ఎవరికి బర్త్డే ఉందో వాళ్ళకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏదో ఫోటో క్లిసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అని తీసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్లో పోతే అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఓకేనా? ఇతర అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. ఇతర ఎన్ని ఇమేజ్ ఇచ్చినా అన్ని ఇమేజ్కి ఇచ్చి మీరు 1 by 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ముందు స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్కి ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా కింద ఒక ఇమేజ్ కదా, ఈ ఇమేజ్ చూసి కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అని తీసుకుని తర్వాత ఇంకా ఇక్కడ చూస్తుంటే గ్రూప్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్లో 1 by 1 గ్రూప్లు ఇక్కడ 3 గ్రూప్స్ కదా, ఆ 3 గ్రూప్స్లో ఒక గ్రూప్ని క్లిక్ చేసి తర్వాత 8 గ్రూప్కి వెళ్ళి ఇక్కడ పిఎన్ చూసి కలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అని తీసుకుని ఇతర మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకుని నో ప్రాబ్లం. లేదంటే 3 గ్రూప్స్కి మీరు ఒక్కొక్క ఇమేజ్ ఇచ్చినా నో ప్రాబ్లం. బట్ ఏదైనా ఓకే. బట్ ఇతర గ్రూప్స్కి అయితే మీరు కంపల్సరీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ముందు చూసుకుంటే మామూలు అంటే మీరు రీప్లేస్ పెట్టిన చాలా ఫోటోస్ ఇక్కడ లాస్ట్ వస్తుంది 30 seconds సాంగ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సేవ్ చేసుకోండి.